హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వీడియో నెల్లూరులో మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అన్నమాట, రొట్టెల పండగ బారాషాయి దర్గాలో జరుగుతుంది. ఈరోజు మనం అందరం బారాషాయి దర్గాలో రొట్టెల పండగ ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది రొట్టెల పండగ ఎలా జరుపుకుంటారు ఏంది అని అడిగిన తర్వాత ఈ వీడియో చేయడం అయితే జరిగింది. చాలా కష్టపడైతే నేను ఈ వీడియో చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ ఇవ్వండి. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్లీజ్ వాచ్ చేయండి దయచేసి. మనమైతే ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. తలకి స్నానం చేసి ఈ చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ అపరిశుభ్రత అనేది ఉండకుండా నీట్గా అనేది మన చేతులతో మనం స్వయంగా చపాతీలు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా. నార్మల్గా మనం ఇంట్లో మనం ఎలా చపాతీ చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకొని ఈ చపాతీలు మాడిపోకుండా అయితే కాల్చుకోవాలన్నమాట. నేను చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ చపాతీల పైన బెల్లం అనేది పెట్టుకోవాలన్నమాట. బెల్లం ఇలా మెత్తగా నల్లకొట్టుకొని 2 చపాతీలు ఒక సెట్ అన్నమాట. ఒక చపాతీ ఎప్పుడు దానం ఇవ్వకూడదు ఫ్రెండ్స్. 2 చపాతీలు ఇలా తీసుకొని పైన ఇలా బెల్లం పెట్టి ఇలా కప్పి పెట్టేసేయాలన్నమాట. ఇది ఒక సెట్ అన్నమాట. ఓకేనా. ఇలాగ నేను 8 సెట్లు అయితే తీసుకున్నాను. ఓకేనా. 8 చపాతీలు 4 సెట్లు అన్నమాట. ఈరోజు గురు పౌర్ణిమ కదా ఫ్రెండ్స్. మన ఇంట్లో కూడా పూజ చేసుకుని బాబా దగ్గర చపాతీలు అనేవి పెట్టేసి మేమైతే బయలుదేరిపోయాము. పూజ చేసేసుకొని ఇదిగోండి రొట్టెల పండగ ప్రాంగణంలో ఎటు చూసినా అంగళ్ళే ఫ్రెండ్స్. మేళా అనేది జరుగుతుంది ఇక్కడ, చూస్తున్నారా. ఇక్కడ దొరకని వస్తువు అనేది ఉండదు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు. చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. చిరు వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళకి వాటరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కుల మతం భేదం లేకుండా అందరూ రొట్టెల పండగ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. సెంట్లు ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎంత బాగుందో. ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్. అక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న అంగళ్ళు వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. 5 days అయితే ఈ ఫెస్టివల్ జరుపుతారు ఫ్రెండ్స్. ఇదండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట, ఎప్పటికీ వాడిపోవు. ఇదండి లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. A to Z దొరుకుతాయి ఫ్రెండ్స్. బుర్కాలు అన్నీ ఉంటాయి. ఇదండి హెయిర్ బ్యాండ్స్, నెక్లెస్లు, గాజులు, కమ్మలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏముండదు. ఇదిగోండి నెక్ సెట్స్ అండ్ ఇక్కడైతే చూడండి ఎన్ని అంగడిలు ఉన్నాయో. ఇక్కడైతే పెద్ద మేళా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ రొట్టెల పండుగ. నెల్లూరులోనే పెద్ద ఫెస్టివల్ అంటే రొట్టెల పండుగ. చాలామంది నమ్మకంతో వస్తారు ఫ్రెండ్స్. దేశ విదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్టే చేసి వారం ముందు నుంచి ఇక్కడ స్టే చేసి రొట్టెల పండుగ జరుపుకొని హ్యాపీగా వాళ్ళ ఊర్లో అయితే వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫ్రెండ్స్. విదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. దుబాయ్, కువైట్, తర్వాత పశ్చిమ బెంగాల్, ఇంకా ముంబై, ఇక్కడెక్కడి నుంచో వస్తారు ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ వచ్చి ఈ రొట్టెల పండుగ జరుపుకొని 5 days ఇక్కడే ఉండి హ్యాపీగా రొట్టెల పండుగ జరుపుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోతుంటారు. ఇదిగోండి అంగళ్ళు చూడండి. ఇక్కడ దొరకని వస్తువు అని ఏముండదు. కిచెన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ అన్నీ, డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదండి బ్యాంగిల్స్, లేడీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండని వస్తువు అనేది ఉండదు, దొరకని వస్తువు అనేది ఉండదు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇవ్వండి ఉంగరాలు అన్నమాట, ఆర్టిఫిషియల్ ఉంగరాలు ఇవన్నీ. చూస్తున్నారు ఆర్టిఫిషియల్ దండలు ఫ్రెండ్స్, పూసల దండలు. చూస్తున్నారు ఎంత బాగున్నాయో. ఇవే దండలు మన పెద్ద పెద్ద మాల్స్లో పెట్టి ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. మనం ఇలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. వీళ్ళ దగ్గర అయితే తక్కువ రేటుకే దొరుకుతాయి కిచెన్ ప్రోడక్ట్స్. ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏముండదు ఫ్రెండ్స్. మనం వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకుంటూ వెళ్తున్నాం. మనం ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారా ఇవన్నీ మన లేడీస్కి కావలసినవి అన్నమాట. వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. మాల్స్లో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి. నేనేమి కొనలేదు ఫ్రెండ్స్. మనమైతే చెరువు దగ్గరికి వెళ్తున్నాము. చెరువు దగ్గరికి వెళ్ళే దారిలో అంగళ్ళన్నీ చూపిస్తూ పోతున్నాను. ఓకేనా. రండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్,
వేరుశనక్కాయలు, వాటర్ మిలన్ చూస్తున్నారా ఎలా కప్లో పెట్టున్నారో, చూడగానే తినాలనిపిస్తుంది కదా. బత్తాయి కాయలు, టెంకాయలు, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమీ దొరకని వస్తువు అంటూ ఉండదు. హిందూ, ముస్లిం అని కులం మతం భేదం లేకుండా అందరూ జరుపుకుంటారు ఈ పండగ. నెల్లూరుకే మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే రొట్టెల పండగ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రొట్టెలు తయారు చేసి అమ్ముతుంటారనమాట. ఇలా కవర్లో వేసి 2 రొట్టెలు కొద్దిగా బెల్లం వేసి ఇలా కవర్ అనమాట. మనమైతే ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే మనకు చపాతీలు చేయడం వచ్చు కాబట్టి, మనం మొక్కుకుంటున్నాం కాబట్టి మన చేతులతో మనం తయారు చేసుకొని వెళ్తే మంచిదన్నమాట. ఓకేనా. చెరువు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం చెరువు దగ్గరికి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. జాగ్రత్తగా వెళ్ళాలి. దారి వెంబడ చూస్తున్నారా చపాతీలు తయారు చేసి ఎలా పెట్టేస్తున్నారో లైన్గా. చాలామంది ఇలా కొని కూడా మార్చుకుంటుంటారు. నా ఒపీనియన్ అయితే మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకొని మన దేవుడికి నివేదన చేసి ఇంట్లో దేవుడి కడదన్నం పెట్టుకొని పూజ చేసుకొని ఈ చెరువు కాడకు వచ్చి ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో అయితే పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటాను. ఇదండి ఫ్రెండ్స్, మనమైతే స్వర్ణాల చెరువు ఒడ్డుకైతే వచ్చేసాము. సాయంకాలం 1,00,000 మంది పైన ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చెరువు దగ్గర. అందరూ చెరువు ఒడ్డున రొట్టెల పండుగ అయితే నిర్వహించుకుంటున్నారు. మేమైతే వచ్చింది ఆఖరా రోజు వచ్చాము. 5 డేస్ నుంచి ఈ రొట్టెల పండుగ అయితే జరుగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, హిందువులు, ముస్లింలు, కులం మతం భేదం లేకుండా అందరూ ఇక్కడ ఎంత బాగా ఫెస్టివల్ జరుపుకుంటున్నారో. ఈవిడ నన్ను రొట్టె తీసుకోమని అడుగుతున్నారు. నాకు వద్దని చెప్పాను. నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను కదా. దేవుని ఫ్రెండ్స్, స్వర్ణాల చెరువు అన్నమాట. చూస్తున్నారా, మీరు ఇప్పుడు చూస్తుంది స్వర్ణాల చెరువు. చూస్తున్నారా సాయంకాలం ఎంత బాగుందో. సాయం సంధ్యవేళ స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్నాం మనం. రొట్టెల పండగ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మోస్ట్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అన్నీ క్యాప్చర్ చేశాను చూడండి. ఇదిగోండి రొట్టెల పండగ బోర్డు అన్నమాట. మనమైతే వ్యాపారం రొట్టె మార్చుకుంటున్నాము. చూస్తున్నారా లేడీస్ ఎంత బాగా రొట్టె మార్చుకుంటున్నారో. ఇలా చెరువులో నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఒకరు రొట్టె మార్చుకుంటారు. ఇదిగోండి నేను కూడా రొట్టె అయితే మార్చుకుంటున్నాను. నేనైతే వ్యాపారం రొట్టె తీసుకున్నాను. ఇలా చెరువులో నీళ్ళు కొద్దిగా నెత్తి మీద చల్లుకొని ఇలా చెంగులో పెట్టి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు అదే విధంగా ఇస్తారనమాట. ఒకరికొకరు అలా హ్యాపీగా నమస్కారం చెప్పుకుని వెళ్తారనమాట. అది రొట్టెల పండుగ అలాగా నిర్వహిస్తారనమాట. మేము భాగ్యం రొట్టి, వ్యాపారం రొట్టి మార్చుకున్నామన్నమాట. ఈ విధంగా రొట్టెల పండుగ మార్చుకుని తర్వాత మనమైతే దర్గాలోకి వెళ్దాము. స్వామిని దర్శనం చేసుకోవాలి కదా మనం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో రొట్టెల పండుగ కోసం ఎంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారో చూడండి. 1,00,000 వరకు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా తక్కువ, లాస్ట్ రోజు కాబట్టి ఇంత తక్కువ ఉన్నారు. ఫస్ట్ రోజు కానైతే అసలు సందు ఉండదు. చాలా జనం దేశ విదేశాల నుండి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ రొట్టెల పండుగ అయితే నిర్వహించుకుంటారు. చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ. చాలా పెద్ద మేళా అయితే జరుగుతుంది ఇక్కడ. రొట్టెల పండుగ పురస్కరించుకుని నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా ఈ రొట్టెల పండుగ అయితే నిర్వహిస్తారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే రొట్టెలు దొరికేటి ఏంటంటే వ్యాపారం రొట్టి, ఆరోగ్యం రొట్టి, సంతానం రొట్టి, సౌభాగ్యం రొట్టి, పెళ్ళి రొట్టి, ఉద్యోగం రొట్టి, చదువు రొట్టి అని రకరకాల రొట్టెలు అయితే దొరుకుతుంటాయి. మనం ఏదైనా మొక్కుకొని ఆ చెరువు ఒడ్డున మార్చుకుంటే మనకి ఆ కోరిక నెరవేరుతుందని ప్రజల నమ్మకం అన్నమాట. తరతరాలుగా వస్తుంది ఈ ఆచారం. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే నిర్వహిస్తారనమాట. మనమైతే దర్గాలో వచ్చేసాము. చూస్తున్నారా అమరవీరుల సమాధులు అన్నమాట ఇవి. ఈ సమాధుల పైన వాళ్ళు పన్నీరు, పుష్పాలు, గంధము అనేవి చల్లి దండం పెట్టుకొని వెళ్తారనమాట. వీళ్ళు సైనికులు ఫ్రెండ్స్, సైనికులు అనమాట. వీళ్ళకి 12 సమాధులు ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి మంచిగా ఈరోజైతే వాళ్ళకి జరుపుతారనమాట. గంధం చాలా పెద్దగా నిర్వహిస్తారు. గంధం పండుగ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మేమైతే గంధం రోజు రాలేదు, లాస్ట్ రోజు అయితే వెళ్ళాము. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు గంధం పండుగ అయితే చూసి ఉంటారు. గంధం పండుగ మేము వెళ్ళలేదు, చాలామంది జనం ఉంటారు కాబట్టి ఈరోజు అయితే మేము వచ్చాము లాస్ట్ రోజు. చూస్తున్నారా ఇక్కడ అయితే సైనికుని తలపాగైతే పెట్టించుకుంటున్నాడు ఒక అన్న. ఈ విధంగా అయితే పెడుతున్నారు, మొక్కుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగా
సైనికుని తలపాగా చుట్టించుకుంటానని మొక్కుకున్నారా అన్న చేస్తున్నారు. చూడండి ఎంత బాగా పెడుతున్నారో. నాకు సపోర్ట్ ఇచ్చారు. చాలామంది క్యాప్చర్ చేసుకుంటున్నారు మనలాంటి యూట్యూబర్లు. చూస్తున్నారా ఎంత బాగా కడుతున్నారో తలపాగా. సైనికుని తలపాగా అన్నమాట అది. మొక్కుకుంటే ఇలా పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటే మంచిదని. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కులం మతం భేదం ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు రొట్టెల పండగ. ఇదండి ఇలాగా ఫ్లవర్స్ వాళ్ళ పైన ఉన్న గంధం తీసి నుదుట పెట్టుకుంటే మంచిదని పెట్టుకుంటారనమాట. వాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళపైన పన్నీరు ఫ్లవర్స్ గంధం చల్లుకుంటూ వెళ్తుంటారనమాట. ఓకేనా. ఎవరైనా రొట్టెల పండగ చూడాలి అనుకున్న వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను చాలామంది నన్ను అడిగారు రొట్టెల పండగ పెట్టండి అక్క మీ ఊర్లో జరుగుతుంది కదా అని అడిగారు. మీకోసమే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఏ ఒక్కటి మిస్ కాకుండా మొత్తం అయితే నేను పెట్టాను. ఓకేనా. ఇదిగోండి చూస్తున్నారా స్వామి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ డోలీ ఉంది కదా. ఈ డోలీలో ఫ్లవర్స్ మనీ వేస్తారనమాట. ఇదిగోండి సైనికుని పాగా పెట్టుకొని ఫోటోలు ఎలా తీసుకుంటున్నారో చూడండి. మొక్కుకుంటారు కదా వీళ్ళు. ఈ విధంగా అయితే హుండీ ఉంటుంది. మనీ ఎవరైనా కానుకలు వేయాలన్న వాళ్ళు దానిలో వేసేయచ్చు. ఇదండి 12 ఉంటాయి అన్నమాట ఇక్కడ సమాధులు. 12 గోరీలు అన్నమాట ఇవి. చూస్తున్నారా. వాళ్ళకి ఫ్లవర్స్ పన్నీరు పెట్టి కళ్ళద్దుకొని ఆ గంధం అనేది పెట్టుకుని వెళ్తుంటారు అనమాట. చాలా బాగా జరుపుతారు ఫ్రెండ్స్ రొట్టెల పండుగ. ఇదే ఫ్రెండ్స్ రొట్టెల పండుగ. ఇక్కడ ముడుపులు అయితే కడతారు ఫ్రెండ్స్. ఏదైనా కోరిక కోరుకొని ఇలా కవర్లో బెల్లం పెట్టి ఆ గేటుకి కట్టేస్తుంటారు. ఇదిగోండి స్వామి చూస్తున్నారా. మనం ఇక్కడ రెడ్ దర్గా దగ్గరకు వచ్చామన్నమాట. రెడ్ దర్గా చాలా మోస్ట్ ఫేవరెట్ దర్గా. దీనికి చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ దర్గా రొట్టెల పండగ దగ్గర లాల్ దర్గా అనమాట ఇది. ఇదిగోండి పైన రాస్తున్నారు కదా దేవుడి పేరు అనమాట. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అనేది ఆ దర్గాకి అంటిస్తే గోడకి మన కోరిక నెరవేరుతుంది అంటే ఆ కాయిన్ అలా అంటుకుంటుంది అనమాట. కోరిక నెరవేరదు అంటే ఆ కాయిన్ పడిపోతుంది. చూస్తున్నారా పెట్టారు కదా. చూడండి నిలబడితే కోరిక నెరవేరుతుంది అనే అర్థం. నిలబడదు అంటే అది కోరిక నెరవేరదని అర్థం. పడిపోయింది చూసారా. మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అలా అంటిస్తే అది కానీ అలాగే నిలబడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని, పడిపోతే నెరవేరదని నమ్మకం అన్నమాట. ఇలా చాలామంది అంటిస్తూ ఉంటారు రూపాయి బిళ్ళలు. ఇది అన్నమాట లాల్ దర్గా. చూస్తున్నారా. ఇదండి ఇక్కడ ఈ స్తూపం కాడ ధాన్యం పోస్తారనమాట. పంట పొలాలు ఉన్న వాళ్ళు పొలంలో పండిన పంట తెచ్చి ఇక్కడ పోసేస్తుంటారు రాసులు రాసులుగా. మనలాంటి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి కొద్దిగా మన పొలాలు ఉంటే పొలాల్లో చల్లుకోవచ్చు. పంట బాగా పండుతుందన్నమాట. రొట్టెల పండుగ అయితే చూసేసుకున్నాం. మనమైతే తిరుగు ప్రయాణం అయ్యాము. రొట్టెల పండుగ ఎలా ఉంది కామెంట్.